హాయ్ ఫ్రెండ్స్, రేషియోలో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. సాయి యొక్క ఇంగ్లీష్ మరియు హిందీ మార్కుల నిష్పత్తి 7:11. అతను ఇంగ్లీష్ కంటే హిందీలో 20 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నచో అతనికి ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు ఎన్ని? మనకు రేషియోలో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏమడుగుతున్నాడు రెండు తెలియాలి. ఫస్ట్ మన కీ పాయింట్స్ 20 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నచో, ఇలా ఎక్కువ తక్కువ అంటే రేషియోలో డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ సాయి యొక్క ఇంగ్లీషు హిందీలో వచ్చిన మార్కులు ఇచ్చాడు. అది మార్కుల రేషియో ఇచ్చాడు. ఎంత? 7:11. సో 7:11. అయితే మనకిచ్చిన కీ పాయింట్ ఏంది? ఇంగ్లీష్ కంటే హిందీలో 20 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. 7కి 11కి డిఫరెన్స్ ఎంత? 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ వాల్యూవే మనకిచ్చిన 20 మార్క్స్ అనేది. 4 పార్ట్స్ వాల్యూ 20 అయితే మనకి ఎవరిది కావాలి? ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు కావాలి. సో ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు 7 పార్ట్స్ ఎంత? దీన్నే మనం క్రాస్ మల్టిప్లికేషన్లో చేయొచ్చు. 4 పార్ట్స్ 20 అయితే 7 పార్ట్స్ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ 7 × 20 / 4. సో 4 1 times, 4 5 times, 7 5 35. సో ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ అతనికి 35. ఆప్షన్ ఏ. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇలా కూడా చేయకుండా ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా ఎలా చేయాలో చూడండి. మనకు మార్క్స్ ఇచ్చిన రేషియో ఎంత? ఇంగ్లీషు 7, హిందీ 11. మనం ఎంత ప్రాసెస్ చేసినా తీసుకొచ్చే ఆ ఎక్స్ వాల్యూ అనేది 7కి కానీ 11కి కానీ మల్టిప్లై చేయాలి, దేనికి కావాలంటే దానికి. ఇప్పుడు అదే ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్లీష్లో వచ్చిన మార్కులు కాబట్టి ఇంగ్లీష్ యొక్క రేషియో ఎంత? 7. సో ఆప్షన్లోకి వెళ్ళి 7తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఎక్కడుంటే, 7తో డివైడ్ అయ్యే ఆన్సర్ ఎక్కడుంటే అదే మన ఆన్సర్ అన్నమాట. చూడండి ఒకసారి. 7 5 35. 7తో డివైడ్ అవుతుంది కాబట్టి 35 అనేది మన ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇంకా చూద్దాం, ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో 55 అనేది 7తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 45 అవుతుందా? అవ్వదు. 64 అవ్వదు. కాబట్టి మనకి మిగిలిపోయింది రిమైనింగ్ 35. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ని కమెంట్లో చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.